Glycolysis గురించి చదువుకున్నాం, digestion and absorption of glucose గురించి చదువుకున్నాం. Then we learnt about glycolysis, Krebs cycle. Krebs cycle గురించి చదువుకున్నాం. దెన్ Krebs cycle మధ్యలో PDH కాంప్లెక్స్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత గ్లైకోజన్ సింథసిస్ గురించి నేర్చుకున్నాం. ఓకే, గ్లైకోజన్ సింథసిస్ అండ్ రెగ్యులేషన్ అండ్ గ్లూకోనియోజెన్సిస్. సో ఇవన్నీ జరుగుతాయి కదా. సో బ్లడ్ గ్లూకోజ్ అన్నది మన బాడీలో మెయింటైన్ అవ్వాలి అన్నది ఒక లెవెల్లో మెయింటైన్ అవుతుంది. ఏంటి, 70 నుంచి 100 లేకపోతే 80 నుంచి 120 వరకు యూజువల్గా బ్లడ్ గ్లూకోజ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అలా మెయింటైన్ అవ్వాలంటే చాలా మెటబాలిక్ పాత్వేస్, సెవరల్ హార్మోన్స్, అవంతా దే ప్లే అ మేజర్ రోల్. సో అవి ఎలా మెయింటైన్ అవుతాయి అన్నది ఈరోజు నేర్చుకుంటాం. ఓకే, so it is maintained in physiological limits by rate of glucose entrance into blood circulation and rate of its removal from the bloodstream. Okay, two factors ఉంటాయి. So rate of glucose entry into the bloodstream, entry ki ela blood stream lo entry అవుతుంది గ్లూకోజ్, ఎలా వస్తుంది బ్లడ్ గ్లూకోజ్ మన బాడీకి? గ్లూకోజ్ మీకు ఎలా వస్తుందమ్మా? అవును, సో తినడం వల్ల. ఓకే, తిన్న తర్వాత డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు సో ఇంటెస్టైన్స్ నుంచి ఒకటి వస్తుంది. ఓకే, మీరు తిండి తినలేదు, అప్పుడు ఎలా వస్తుంది? గ్లూకోజ్ ఎలా వస్తుంది? మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు, సో బాడీలో ఏది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది? గ్లైకోజన్. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ మీకు గ్లూకోజ్ వస్తుంది. దట్ ఈస్ గ్లైకోజెనోలైసిస్. ఓకే, గ్లైకోజన్ అంతా యూటిలైజ్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఎలాగా? నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, దాన్ని ఏమంటాం? గ్లూకోనియోజెనెసిస్. ఓకే, గ్లూకోనియోజెనెసిస్ when glucose is synthesized from non carbohydrate sources. సో అలాగా ఈ మూడింటి ద్వారా ఏంటి, ఒకవేళ ఒకటి లేకపోతే ఒకటి మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది మెయింటైన్ అవుతుంది. అదే రిమూవల్ ఫ్రమ్ బ్లడ్ స్ట్రీమ్, గ్లూకోజ్ని బ్లడ్లో నుంచి తీసుకొని దేని కింద కన్వర్ట్ చేస్తాం? గ్లైకోజన్ సింథసిస్. ఓకే, గ్లైకోజన్లో స్టోర్ చేస్తాం. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంతా, గ్లూకోజ్ అంతా గ్లైకోజన్ కన్వర్షన్కి వెళ్ళిపోతే అలా కొంత అవుతుంది. గ్లైకాలసిస్, అది కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. ఎందుకంటే గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అయిపోయి పైరువేట్ కింద, దాని తర్వాత ఎస్టైల్ కోయ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకొకటి ఏంటి, గ్లూకోజ్లా ఉండకుండా వేరే కార్బోహైడ్రేట్స్కి కన్వర్ట్ అయిపోతుంది, లైక్ ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ అవంతా. సో అది, సో ఈ రెండు అలా మెయింటైన్ అవుతూ ఈ పాత్వేస్ అంతా గ్లూకోజ్ని ఒక లిమిట్లో మెయింటైన్ చేస్తాయి. ఓకే, ఎందుకు అలా మెయింటైన్ చేయాలి అని అంటే, గ్లూకోజ్ ఇస్ ద ప్రైమరీ ఎనర్జీ గివింగ్ సబ్స్ట్రేట్స్ ఇన్ బ్రెయిన్ అండ్ ఆర్బీసీస్. చెప్పాను కదా, 3 ఆర్గన్స్ మన బాడీలో గ్లూకోజ్ మాత్రమే డిపెండ్ అవుతాయి. ఒకటి మన బ్రెయిన్, రెండోది ఆర్బీసీస్, మూడోది ఫీటస్. ఓకే, ఆ 3 గ్లూకోజ్ తప్పిస్తే ఇంకేవి తీసుకో. అండ్ బ్రెయిన్ ఈజ్ వల్నరబుల్ టు హైపోగ్లైసిమియా. సో చిన్న బ్లడ్ గ్లూకోజ్ తగ్గిందంటే బ్రెయిన్ అస్సలు తట్టుకోలేదన్నమాట. ఓకే, దానికి చాలా ఇది కావాలి, గ్లూకోజ్ కంటిన్యూస్ సప్లై కావాలి. అప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ని యూటిలైజ్ చేసుకో, ఎందుకంటే ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయ్యి అవి కీటోన్ బాడీస్ని ఎస్టైల్ కోయి రిలీజ్ చేసి అవి కీటోన్ బాడీస్గా కన్వర్ట్ అయ్యి కీటోన్ బాడీస్ బ్లడ్ని, కీటోన్ బాడీస్ ఎనర్జీ సప్లై చేయాలి అని అంటే ఏమవుతుంది, అది చాలా టైం పడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫెక్టివ్ పాత్వే అగేన్స్ట్ అక్యూట్ హైపోగ్లైసీమియా. సడన్గా హైపోగ్లైసీమియా ఎపిసోడ్ వచ్చిందంటే వెంటనే ఫ్యాటీ యాసిడ్స్ యూటిలైజ్ చేసుకో, దాని నుంచి అయినా ఎనర్జీ వస్తుందంటే బ్రెయిన్ అలా యూటిలైజ్ చేసుకోలేదు. ఓకే, సో ఒక ఫైన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది గ్లూకోజ్ ఎంట్రీకి, గ్లూకోజ్ ఎగ్జిట్కి. ఓకే, రెండు మంచిగా మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ ఇంత గ్లూకోజ్ వెళ్ళిందంటే అంత గ్లూకోజ్ మళ్ళీ యూటిలైజ్ అవ్వాలి. సో దానికి ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎంట్రీ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ బ్లడ్ ఒకటి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎంట్రీ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ద బ్లడ్? బ్లడ్లో గ్లూకోజ్ని ఏం పెంచుతాయి? మన డైజెషన్ అబ్జార్ప్షన్ తర్వాత అబ్జార్ప్షన్ ఫ్రమ్ ఇంటెస్టైన్స్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ వస్తుంది, దట్ ఈస్ గ్లైకోజెనోలైసిస్. గ్లూకోనియోజెన్సిస్, నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి మన గ్లూకోజ్ సింథసైజ్ అవుతుంది. గ్లూకోజ్ obtained from other carbohydrates, చెప్పాను కదా మిగతా కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఆల్ దిస్ దే ఇంక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, the factors which are responsible for increasing blood glucose levels is this one.
సో దీనికి హైపర్గ్లైసెమిక్ హార్మోన్స్, దీస్ ఆల్ వర్క్ అండర్ కొన్ని హార్మోన్స్ ఉన్నాయి విచ్ ఆర్ హైపర్గ్లైసెమిక్ హార్మోన్స్. హైపర్గ్లైసెమిక్ హార్మోన్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అవసరం ఉన్నప్పుడు పెంపొందిస్తాయి. అందులో 6 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి గ్లూకాగాన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, థైరాక్సిన్, కార్టిసాల్, గ్రోత్ హార్మోన్. ఓకే, ఈ 6 హార్మోన్స్ వచ్చి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి. రాసారమ్మా? Now factors leading to depletion of blood glucose. Blood glucose ని తగ్గిస్తుంది గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ ఏంటి? గ్లూకోజ్ అంతా పైరువేట్ కింద కన్వర్ట్ అయిపోయి ఎస్టైల్ కు కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాత్వేస్, గ్లూకోజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకాలసిస్. గ్లైకోజన్ సింథసిస్ ఇన్ లివర్ అండ్ మసిల్. Glucose getting converted to other carbohydrates like lactose, fructose, glycoproteins, ribose sugars. Glucose getting converted into fat. Glycolysis nunchi adi pyruvate, pyruvate nunchi acetyl-CoA is the starting material for fat. Next, the hypoglycemic hormone. Ivanni ఏ హార్మోన్స్ వల్ల జరుగుతాయి? ఇవన్నీ ఇన్సులిన్ హార్మోన్ వల్ల. ఓకే, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. అయిందా? ఓకే, దాని తర్వాత హార్మోన్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే గ్లూకోగాన్ ఏం చేస్తుంది? గ్లూకోగాన్ బ్లడ్ షుగర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇట్ ప్రమోట్స్ గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజన్ని బ్రేక్ చేసి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. ఇంక్రీజెస్ గ్లూకోనియోజెన్సిస్. గ్లూకోనియోజెన్సిస్ ఏంటి? గ్లూకోజ్ ఇస్ సింథసైజ్డ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. డిప్రెసెస్ గ్లైకోజన్ సింథసిస్. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ చేసినప్పుడు గ్లైకోజన్ సింథసిస్ జరగకూడదు. అండ్ ఇట్ ఇన్హిబిట్స్ గ్లైకాలసిస్. గ్లూకోజ్ని గ్లైకాలసిస్ పాత్వేలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. సో ఇలా చేస్తూ అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే కార్టిసాల్, స్టీరాయిడ్స్ ఏం చేస్తాయి? దే ఇంక్రీజ్ గ్లూకోనియోజెన్సిస్, దట్ ఈస్ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. దే రిలీజ్ అమైనో యాసిడ్స్ ఫ్రమ్ ద మసిల్స్. మసిల్స్ నుంచి అమైనో యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. అమైనో యాసిడ్స్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది? అమైనో యాసిడ్స్ they get converted into intermediates of citric acid cycle. Citric acid cycle నుంచి oxaloacetate synthesize అవుతుంది. oxaloacetate మళ్ళీ gluconeogenesis లో పార్టిసిపేట్ చేస్తుంది. Epinephrine, similarly it promotes glycogenolysis, increases gluconeogenesis, favors uptake of amino acids. Growth hormone decreases glycolysis, mobilizes fatty acids from adipose tissue. ఓకే, సో ఒక్కొక్కటి ఈ 4 పాత్వేస్ లో మనం ఏ పాత్వేస్ అయితే నేర్చుకున్నాం ఆ పాత్వేస్ నుంచి ఇవి గ్లైకాలసిస్ని, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, సిమిలర్లీ ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ని తగ్గిస్తుంది కదా. ఎలా తగ్గిస్తుంది అంటే
it promotes glycolysis, it favors glycogen synthesis, it inhibits gluconeogenesis. Okay, ఈ 3 pathways ని అది స్టిమ్యులేట్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఇలా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడు 70 to 100 మధ్యలో మెయింటైన్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 100 కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, ఎలివేటెడ్ బ్లడ్ గ్లూకోజ్ అయితే వెంటనే ఆ బ్లడ్ గ్లూకోజ్ వెళ్ళి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? గ్లైకాలసిస్ని చేస్తుంది. సో గ్లూకోజ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద సెల్స్ అండ్ గ్లైకాలసిస్ అవుతుంది. మళ్ళీ ఎక్సెస్ గ్లూకోజ్ ఏమో గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో బ్లడ్ గ్లూకోజ్ అంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా బ్లడ్ గ్లూకోజ్ 70 కంటే కిందకు వచ్చిందంటే లో బ్లడ్ గ్లూకోజ్ అయినప్పుడు మళ్ళీ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లో అయింది కాబట్టి గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద సింథసైజ్ అవుతుంది. ఆర్ఎల్స్ గ్లూకోనియోజెన్సిస్, గ్లూకోజ్ ఇస్ సింథసైజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. అలా చేస్తూ బ్లడ్ గ్లూకోజ్ని మళ్ళీ నార్మలైజ్ చేస్తుంది. సో ఇలా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక రేంజ్లో ఖచ్చితంగా మెయింటైన్ అవుతాయి. ఓకే, ఓకే, సో నార్మల్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ వచ్చేటప్పటికి రైట్ ఆన్ దిస్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఇస్ 70 to 110 milligrams per deciliter, postprandial is 80 to 140. ఓకే, postprandial is 80 to 140, random is 80 to 160. random blood glucose అని రాసుకోండి, RBS 80 to 160. Random blood glucose is 80 to 160 milligrams per deciliter. Units చాలా ఇంపార్టెంట్. ఓకే, milligrams per deciliter. దాని తర్వాత ఓకే, సో బ్లడ్ గ్లూకోజ్ మెయింటైన్ చేయకపోతే ఏ 2 వ్యాధులు వస్తాయి, ఈదర్ హైపర్గ్లైసీమియా ఆర్ హైపోగ్లైసీమియా. ఓకే, బ్లడ్ గ్లూకోజ్ మెయింటైన్ అవ్వకపోతే. వాట్ ఈస్ హైపోగ్లైసీమియా? హైపోగ్లైసీమియా అంటే బ్లడ్ షుగర్ ఎప్పుడైతే 70 కంటే తగ్గుతుందో దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. సో సిమ్టమ్స్ ఎప్పుడు కనిపిస్తాయి? సిమ్టమ్స్ ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ 50 to 54 milligrams per deciliter కంటే తగ్గిందో అప్పుడు మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సిమ్టమ్స్ ఏంటి? వెంటనే చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, ఓకే, ఏమీ చేయలేకపోవడం, నిస్సత్తువ, అలాంటివన్నీ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఓకే, సో 70 మధ్య బిలో 70 milligrams ఇట్ ఈస్ మైల్డ్ హైపోగ్లైసీమియా, బిలో 55 is moderate hypoglycemia, below 40 mg per deciliter it is called as severe hypoglycemia. Okay, సో హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుంది అంటే డయాబెటిక్ పేషెంట్ ఒకవేళ ఎక్సెస్గా ఇన్సులిన్ తీసుకున్నా, ఎక్సెస్గా ఓరల్ మెడికేషన్స్ డయాబెటీస్ కోసం తీసుకున్నా, వాళ్ళు ఎక్సెస్గా ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే తక్కువగా తిన్నా, లేకపోతే హైపోగ్లైసీమియా వస్తుందని వాళ్ళకి తెలియని అవేర్నెస్ ఉంటే ఆటోనామిక్ న్యూరోపతి. డయాబెటిక్ పేషెంట్స్లో ఇది, వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్సులిన్ డోస్ కరెక్ట్గా తీసుకోకుండా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, సడన్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, వాళ్ళకి మెట్ఫార్మిన్ అని ట్యాబ్లెట్స్ ఇస్తారు బ్లడ్ గ్లూకోజ్ అంటే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన మోతాదులో కంటే ఎక్కువ తీసుకున్నా, ట్యాబ్లెట్ తీసేసుకొని తిండి తినకపోయినా కానీ యూజువల్గా ఆ ట్యాబ్లెట్ తింటున్నప్పుడు వేసుకోవాలన్నమాట. అది వేసుకొని వెంటనే బోన్ చేయాలి. అలా ఇది వరకు ఏముండేది, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న అరగంట తర్వాత బోన్ చేయాలి. కొంతమంది వేసుకొని మర్చిపోయేవారు, సడన్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయి. దాని తర్వాత ఏం మార్పు చెందిందంటే, లేదు మీరు తింటున్నప్పుడు ఇలా వేసుకొని బోన్ చేస్తున్నారు అనుకునేటప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని వెంటనే బోన్ చేయండి అనేసి చెప్తారు. ఓకే, సో అలాగా వాళ్ళు బోన్ చేసే ముందర అలా కొన్నిసార్లు మర్చిపోయేవారు, అలా ఉన్నాం. లేకపోతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అయిపోతుంది కదా గ్లైకాలసిస్కి వెళ్ళి, సో అలా సడన్గా గ్లూకోజ్ యూటిలైజ్ అయిపోతే వాళ్ళకి హైపోగ్లైసీమియా వస్తుంది. దాని తర్వాత సరిగ్గా తినకపోయినా కానీ వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత పోస్ట్ ప్రాండియల్ హైపోగ్లైసీమియా అంటే ఏంటో చెప్తాను. పోస్ట్ ప్రాండియల్ హైపోగ్లైసీమియా
అండ్ కొంతమందిలో ఫాస్టింగ్ హైపోగ్లైసిమియా. మామూలుగా వాళ్ళకి హైపోగ్లైసిమియా ఎప్పుడు ఉండదు, కానీ ఏదైనా ఒక పూట ఫాస్టింగ్ చేశారంటే, తినకుండా ఉన్నారంటే వెంటనే వాళ్ళకి హైపోగ్లైసిమియా వస్తుంది. ఎలాంటి హెల్దీ అపియరింగ్ పేషెంట్స్లో ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు ఏదైనా డ్రగ్స్ తీసుకుంటున్నా కానీ. ఇన్సులినోమా అన్నది ప్యాంక్రియాస్ సెల్ ట్యూమర్ అనమాట. వీళ్ళకి ఏంటి, ప్యాంక్రియాస్ సెల్ పెద్దగా పెరిగిపోయి ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఒక్క పూట తినకపోయినా కానీ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ అ ట్యూమర్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ విచ్ రిలీజెస్ ఇన్సులిన్. ఐలెట్ సెల్ హైపర్ప్లేషియా, ఫ్యాక్టీషియస్ హైపోగ్లైసిమియా, ఇన్సులిన్ యాంటీబాడీస్, నాన్ బీటా సెల్ ట్యూమర్స్. ఓకే, ట్యూమర్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ ఉంటే అల్టిమేట్లీ యూ విల్ గెట్ హైపోగ్లైసిమియా. ఇల్ అపియరింగ్ పేషెంట్స్లో ఆల్రెడీ వాళ్ళకి జబ్బు ఉంది, సమ్ రీనల్ ఫెయిల్యూర్, లివర్ పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సెప్టిసీమియా. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టైం టు టైం తినాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏ పూట తినకపోయినా కానీ సడన్గా వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ ఇన్ విచ్ హైపోగ్లైసిమియా ఇస్ సీన్. సో there are two types, fasting hypoglycemia and reactive hypoglycemia. ఫాస్టింగ్ హైపోగ్లైసిమియా అంటే ఇలాగా ఏదో ఒక క్యాన్సర్ ఉంది, లివర్ ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళు ఆల్కహాల్ మత్తులో ఉన్నారు, ఎండోక్రైన్ డిజార్డర్స్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సెప్సిస్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి హైపోగ్లైసిమియా వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as ఫాస్టింగ్ హైపోగ్లైసిమియా. రియాక్టివ్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, హైపోగ్లైసిమియా డ్యూరింగ్ ద అటాక్ ఉంటుంది యూజువల్గా వాళ్ళకి, అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రమే హైపోగ్లైసిమియా ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఇది ఫాస్టింగ్ హైపోగ్లైసిమియా ప్రూవ్ చేయాలంటే 72 hours వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టకుండా ఉంటే 72 hour ఫాస్ట్ తర్వాత యూ హ్యావ్ టు మెజర్ ఫర్ గ్లూకోజ్, ఇన్సులిన్, సి పెప్టైడ్ అండ్ కీటోన్ బాడీస్. ఓకే, సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నది మీకు ఇంతగా అవసరం లేదు. రియాక్టివ్ హైపోగ్లైసిమియా ఏంటంటే ఫుడ్ తింటారు. ఓకే, ఫుడ్ తిన్న తర్వాత ఎగ్జాక్ట్గా 3-4 గంటల తర్వాత వాళ్ళకి ఏంటంటే హైపోగ్లైసిమియా ఎపిసోడ్ వస్తుంది. ఓకే, ఫుడ్ తిన్న ఒక 3-4 గంటల తర్వాత. ఫుడ్ తిన్న తర్వాత ఎందుకు హైపోగ్లైసిమియా వస్తుంది అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి టూ మెనీ కార్బ్స్ టూ ఆఫెన్, వాళ్ళకి ఏంటి అదే పనిగా తినడం అలవాటు. ఓకే, అలా ఎక్కువ సార్లు తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్యాంక్రియాస్ ఏంటి, వీళ్ళు ఇప్పుడు తింటున్నారు, ఇప్పుడు నేను ఇన్సులిన్ రిలీజ్ చేయాలి అనేసి ప్యాంక్రియాస్కి అలవాటు అయిపోయింది. ఓకే, అదే పనిగా కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకి కుక్కి అన్నం పెడతారు కదా, వద్దన్నా చాలన్నా కానీ. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్కి అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఫుడ్ వస్తుంది అనేసి అది ముందరే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అది ఎగ్జాక్ట్గా ఇలా ఇన్సులిన్ రిలీజ్ చేసేటప్పటికి ఏంటంటే టూ మచ్ ఇన్సులిన్ ఈజ్ రిలీజ్ కాజింగ్ గ్లూకోజ్ లెవెల్స్ టు ప్లమెట్. ఓకే, సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి టూ మచ్ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటప్పటికి. తగ్గిపోయేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది, వాళ్ళు మళ్ళీ తింటారు, మళ్ళీ ఇన్సులిన్. సో అలాగా వాళ్ళకి తిన్న 4 గంటల తర్వాత హైపోగ్లైసిమియా ఎపిసోడ్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as రియాక్టివ్ హైపోగ్లైసిమియా. ఓకే, ద సైకిల్ ఆఫ్ హైపోగ్లైసిమియా. పోస్ట్ ప్రాండియల్ హైపోగ్లైసిమియా అంటే ఏంటో అన్నాను కదా, తిన్న తర్వాత హైపోగ్లైసిమియా ఏంటి అంటే కొంతమందికి అలా జరుగుతుంది. ఓకే, దాని తర్వాత హైపర్ గ్లైసిమియా, ఇది రాసుకోండి.
డన్ రాస్తారా? సో సిమ్టమ్స్ ఆఫ్ హైపోగ్లైసిమియా, షుగర్ పేషెంట్స్కి ఏముంటుంది, ఎక్కువగా దాహం వేస్తుంది అనమాట, ఎక్కువ నీళ్ళు తాగుతారు. దట్ ఈస్ కాల్డ్ అస్ పాలిడిప్సియా. ఓకే, పాలిడిప్సియా అంటే ఎక్కువ దాహం వేసి వాటర్ తాగడం. ఓకే, అలాగనే ఎక్కువ ఆకలి వేస్తుంటుంది, ఎక్కువ ఫుడ్ తింటారు, పాలిఫేషియా. ఎక్కువ వాటర్ తాగుతారు కాబట్టి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తారు, పాలియూరియా. ఓకే, సో ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఫ్రీక్వెంట్గా ఆకలి, డ్రై స్కిన్, బ్లర్డ్ విజన్, డ్రౌజీనెస్, నాసియా, ఇవంతా వాళ్ళ సిమ్టమ్స్ ఉంటాయి యూజువల్గా డయాబెటిక్ పేషెంట్కి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ దే హ్యావ్. సో ల్యాబ్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, ఈధర్ మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎస్టిమేట్ చేసినప్పుడు ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వచ్చినా కానీ, ఆర్ వీ కెన్ డూ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఎస్టిమేషన్ ఇవి రాసుకోండి. వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఎ డయాబెటిక్ పేషెంట్ అంటే దీస్ ఆర్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్. యూరిన్లో ఏమో, యూరిన్లో కూడా చేస్తాం, బ్లడ్లో కూడా చేస్తాం. యూరిన్లో వీ చెక్ ఫర్ గ్లూకోజ్ కీటోన్ బాడీస్ అండ్ ఆల్బుమిన్, మైక్రో ఆల్బుమినూరియా. బ్లడ్లో అయితే ఇవన్నీ బ్లడ్ గ్లూకోజ్ ఎస్టిమేషన్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, సీరం ఇన్సులిన్ ఆర్ సి పెప్టైడ్ లెవెల్, అండ్ సమ్టైమ్స్ ఇమ్యూనలాజికల్ అసెస్. Done? Yes, sir. ఇది రాసుకోండి. ఇది అవసరం లేదు. మామూలుగా మనము బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు తీస్తాము అన్నది, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే మీనింగ్ ఏంటి అన్నది. ఓకే, ఓవర్ నైట్ ఫాస్ట్ తర్వాత అట్లీస్ట్ 8 to 10 hours ఏం తినకుండా ఉంటే దాన్ని ఫాస్టింగ్ అంటాము. ఒకవేళ నైట్ 8 o'clockకి భోజనం చేస్తారనుకోండి, 8 hours అంటే మార్నింగ్ 6 కల్లా వాళ్ళు బ్లడ్ గ్లూకోజ్ శాంపుల్ ఇస్తే దట్ విల్ బి ఫాస్టింగ్. ఓకే, 8 to 10 hours ఫాస్టింగ్. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న 2 hours తర్వాత. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ 8 o'clock చేశారనుకోండి, 10 o'clockకి మీ బ్లడ్ గ్లూకోజ్ తీసి టెస్ట్ చేస్తే దట్ ఈస్ పోస్ట్ ప్రాండియల్. అలాగే లంచ్ అయినా డిన్నర్ అయినా, ఓకే, ఎనీ మీల్ పోస్ట్ ప్రాండియల్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్ 2 hours. ఓకే, ర్యాండమ్ ఏంటంటే తిన్నా తినకపోయినా దాంతో సంబంధం లేకుండా బ్లడ్ టెస్ట్ చేస్తే దట్ ఈస్ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఓకే, నెక్స్ట్ దానికి ఎంజమాటిక్ మెథడ్స్ ఉంటాయి, కెమికల్ మెథడ్స్ ఉంటాయి, మీకు అవసరం లేదు. ఓకే, ఇది రాయండి, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకే, glucose tolerance means the ability of the body to utilize glucose in blood circulation. It is WHO approved method for those with impaired glucose tolerance.
డన్. ఇది రాసుకోండి. ఎలాంటప్పుడు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తాం. పర్సన్కి సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి బట్ నో గ్లైకోసూరియా ఆర్ హైపర్గ్లైసీమియా. బ్లడ్ షుగర్ ఎప్పుడు చేసినా నార్మల్ ఉంటుంది, అలానే యూరిన్ షుగర్ చేసినా కానీ నార్మల్ ఉంటుంది. బట్ సిమ్టమ్స్ ఉన్నాయి అతనికి, ఎక్కువగా ఆకలి అనిపించడం, ఎక్కువగా నీళ్ళు తాగడం, ఎక్కువగా మిక్చరేషన్ చేయడం, అదంతా. పర్సన్స్ విత్ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ బట్ నో సిమ్టమ్స్ ఆఫ్ పాజిటివ్ బ్లడ్ ఫైండింగ్స్. ఫ్యామిలీలో ఏమో తాతలు ముత్తాతలు అందరికీ షుగర్ ఉంది కాబట్టి నాకు కూడా వస్తుందేమో అని టెన్షన్ ఉన్న వాళ్ళు. Persons with or without symptoms of diabetes mellitus showing one abnormal findings. Okay, గ్లూకోజ్ టెస్ట్లో ఒకటి పాజిటివ్ వచ్చి ఒకటి నెగిటివ్ వచ్చింది. సో అలాంటప్పుడు ఓకే. డన్. కాంట్రా ఇండికేషన్స్ ఎలాంటి పేషెంట్స్లో చెయ్యకూడదు అంటే, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ అని కన్ఫర్మ్ అయింది అనుకోండి, అప్పుడు జీటీటీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఫీవర్ ఉండి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందంటే అలాంటి టైంలో జీటీటీ చేయకూడదు. ఓకే. అండ్ నో రోల్ ఇన్ ఫాలో అప్ ఆఫ్ డయాబెటీస్. షుగర్ తగ్గిందా లేదా అని చూడటానికి, లైక్ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ అని తెలుసు, అది కంట్రోల్లో ఉందా లేదా అన్న దానికి జీటీటీ చేయాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద కాంట్రా ఇండికేషన్స్. రాసుకోండి. జీటీటీ చేసేటప్పుడు పేషెంట్కి నెక్స్ట్ డే చెయ్యాలి అన్నప్పుడు ఆ పేషెంట్ ఏమేమి ఫాలో అవ్వాలి ఆ టెస్ట్ చేసే ముందర.
డన్. ఓకే, సో ఎలా ఉండాలి పేషెంట్? ఫస్ట్ 8 to 14 hours ఫాస్టింగ్ ఉండాలి. రోజు ఆ ముందు 3 రోజులు రోజు ఏం తింటున్నారో, ఒకవేళ రెగ్యులర్గా రైస్ తినే అలవాటు ఉంది అని అంటే రైసే తినాలి. ఓకే, మళ్ళీ 4 రోజుల తర్వాత నాకు టెస్ట్ ఉంది కదా అని ఆ 3 రోజులు ఏం తినకుండా ఉండడం అలాంటివి చేయకూడదు. తిరగాడే పేషెంట్ అయి ఉండాలి, జ్వరం జబ్బు లేకుండా. ఓకే, అలా ఉండాలి. దాని తర్వాత ఎస్ ఏమైనా మెడికేషన్స్ ఉంటే ఆన్ ద డే ఆఫ్ ద టెస్ట్ ఆ మెడికేషన్స్ డిస్కంటిన్యూ చేయాలి. అండ్ టెస్ట్ చేస్తున్న మధ్యలో ఒక కప్పు టీ తాగుతాను, కాఫీ తాగుతాను, మార్నింగ్ ఫుల్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళడం అలాంటివి ఏమీ చేయకూడదు. ఓకే ఓకే, స్టాండర్డ్ దే ఆర్ 3 types: మినీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, IV గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, స్టాండర్డ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అందులో దిస్ ఇస్ ద టెస్ట్ మెథడ్, ఇది రాసుకోండి. స్టాండర్డ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. స్టాండర్డ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్కి ఫస్ట్ మార్నింగ్ పేషెంట్ రాగానే ఒక బ్లడ్ శాంపుల్ తీస్తాము. ఓకే, అది 0 hour శాంపుల్ కింద పెట్టుకుంటాం. ఓకే, దాని తర్వాత ఏంటంటే గ్లూకాన్ డి ఉంటుంది కదా, ఇది 75 grams ఆఫ్ గ్లూకోజ్ని మనము 250 to 300 ml ఆఫ్ వాటర్లో కలిపి 10 to 15 minutesలో తాగేయాలి పేషెంట్. Done? Right. No talking, right? అయిపోయిందా? సో ఆ పేషెంట్కి ఏం చేస్తామంటే ఆ గ్లూకోజ్ తాగించిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బ్లడ్ శాంపుల్ తీస్తాం. ఓకే,
ఫస్ట్ వచ్చినప్పుడు ఏం తినకుండా వస్తాడు, ఫస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ తీస్తాం, అది 0 minutes దాకా. ఆ బ్లడ్ శాంపుల్ ఎంతో చూస్తాము. దాని తర్వాత గ్లూకోజ్ తాగుతాడు. ఒక 10 నిమిషాల్లో గ్లూకోజ్ తాగేసిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 30 minutesకి, ఆ తర్వాత 60 minutesకి, గంటన్నరకి, 2 గంటలకి, 3 గంటలకి అలాగా మనం బ్లడ్ శాంపుల్స్ తీసి అప్పుడు బ్లడ్ షుగర్ ఎంత వచ్చింది అన్నది, ఇప్పుడు ఫస్ట్ టైం అతనికి 90 వచ్చింది, నెక్స్ట్ 100 వచ్చింది, గంటకి 150 వచ్చింది, దాని తర్వాత మళ్ళీ 120 వచ్చింది. అలా మనం ఒక గ్రాఫ్ ప్లాట్ చేసుకోవాలి. దీన్ని మనం ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ కర్వ్ అని అంటాం. ఓకే, గ్లూకోజ్ టాలరెన్స్ కర్వ్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే నార్మల్ పేషెంట్స్లో యూజువల్గా ఫాస్టింగ్లో లెస్ దాన్ 110 ఉండాలి. ఓకే, 70 to 110 అని చెప్పుకున్నాం కదా, ఇంత ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 110 ఉండాలి. ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ ఉంది అనేసి అని అంటే అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మోర్ దాన్ 126 ఉండాలి. ఈ గ్లూకోజ్ నీళ్లు తాగించిన తర్వాత అతనికి 2 hours తర్వాత లెస్ దాన్ 140 ఉండాలి. ఓకే, 2 hours తర్వాత మోర్ దాన్ 200 ఉందంటే ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉన్నట్టు. ఓకే, బట్ కొంతమందికి ఏంటి 110 కంటే ఎక్కువ ఉండి 126 కంటే తక్కువ ఉంటుంది, లైక్ ఇన్ బిట్వీన్ 110 and 126 ఉంటుంది. ఓకే, సో పేషెంట్ ఏమంటాడు, షుగర్ జబ్బు లేనట్టే, 110 కంటే ఎక్కువ ఉంది, 115 వచ్చింది అనుకుందాం, కానీ అది 126 కాదు, డయాబెటీస్ అనలేం. దీన్ని ఏమంటామంటే ప్రీ డయాబెటిక్ ఫేజ్ అని అంటాం. ప్రీ డయాబెటిక్ ఫేజ్ అంటే అతి త్వరలో నీకు షుగర్ జబ్బు వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఇప్పుడు కానీ సరిగ్గా ఎక్సర్సైజ్ ద్వారా డైట్ ద్వారా నువ్వు మెయింటైన్ చేయకపోతే నీకు ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. IGT అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. అలాగే 140 కంటే ఎక్కువ 199 మధ్యలో వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. ఓకే, ఈ టేబుల్ రాసుకోండి, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేమా, అయిందా? సో అప్పుడు చేస్తే నార్మల్గా అయితే ఇలా రావాలి డయాబెటీస్ లేని వాళ్ళు. ఒకవేళ డయాబెటీస్ ఉంది అని అంటే వాళ్ళలో ఇక్కడ ఫాస్టింగే 120 to 140 మధ్యలో స్టార్ట్ అయ్యింది. పోస్ట్ ప్రాండియల్ 1 hour తర్వాత అది 200 అలా ఉండి ఇప్పుడు బేస్ లైన్కి రీచ్ అవ్వదు. ఓకే, బేస్ లైన్ రీచ్ అవ్వడం అంటే నీకు 80 to 100 మధ్యలో ఉండాలి కదా మామూలుగా, అది అలా ఎప్పుడు రీచ్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇలా మనం దాన్ని బట్టి ఇది ఎలిమెంటరీ అండ్ రీనల్ గ్లూకోజ్ అవసరం లేదు. సో దాట్ ఫినిషెస్ ద టాపిక్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్. OGTT మీకు ఒక షార్ట్ ఆన్సర్ ఎస్ఏ కింద వస్తుందో తెలీదు, సో అందుకనే నోట్స్ రాయించాను.
Okay, this finishes glucose complete carbohydrate metabolism. Next class lo lipid metabolism start chestam. Okay. రాయమంటారా టాప్ రోటీ ఎనాడు మీ సార్ వస్తారు బుల్లెట్ లాగా జాగ్రత్త మరి బుల్లెట్ దిగిందనుకో కూడా కష్టం ఎనాడు మీ సార్ వస్తారు తర్వాత రాస్తాం ముందు చదువు నావిగేషన్ ఆఫ్ బాగుంటుంది ఇప్పుడు చదివిన ఏం రాదమ్మా అయిపోయింది బస్ అయిపోయింది చెల్లి వెళ్ళరా నీటి హాస్టల్ ఎవరు రాలేదే మా వాళ్ళందరూ క్లబ్ చేసింది ఫుల్ డయేరియా మీరు నవ్వకండి అమ్మ మీరు నవ్వకండి పక్కన ఎవరన్నా అయితే నాకు నవ్వు ఆగదు పక్కన అయిపోతాను అందుకే ఫస్ట్ ఇంట్లో ఉన్నాను వయసు ఎలా ఉంది బండి సంతకాలు కాన్ పర్సెంట్ బై ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రిషన్ సగం రాసేటప్పుడు వాటర్ కోసం పోలుస్తాడు ఫోన్ ఏం చేద్దాం మాట్లాడాలి ఏంది అంత ఇంపార్టెంటా ఏమో తెలీదు అంటే నేను నైట్కి వెళ్ళి మళ్ళీ రేపు వచ్చి కాలేజీకి వచ్చి సరే ఏమి సరే లొకేషన్ ఎంత మీరు
Class position, roller supino, reverse pendulum position, pendulum position. నేను తాగలేదు అదే muscular wall of the heart. బ్లాస్ట్ అంటే ఈ పాటికి రావాలి రావణాసురుడు ఈ 11 డేట్ 11 12 కదా సెకండ్ అవర్ థర్డ్ అవర్ కాదు ఫిజియాలజీ థర్డ్ అవర్ ఎప్పుడు పెట్టారా గ్రూప్లో నిన్న నైట్ రా గుడ్డి కుక్కలోట సరిగ్గా చూసుకోరా 9 to చూసుకో గ్రూప్ అన్ని రెండు క్లాసులే అడుగుతాడు రా పొజిషన్స్ అన్నీ మరి వాడి బుక్లో ఉంటాయి చూసుకో పొజిషన్స్ బోన్స్ అవి బ్లాస్ట్ గ్రీన్ బాగుంటుంది సైట్ ఏమో ప్రొటెక్ట్ బ్రేకేజ్ అసలు 3 క్లాసులు అన్నారు మాకు అది సర్ఫేస్ They are located in the shallow depression called Hauschiltz lactic layers. Hauschiltz అది ఫోర్ టైప్ involved in non-dominant రైడింగ్ బోన్ టెస్సీ బోన్ ఎనర్జీ బోన్ రావణ చూపెట్టా ఏ కలిసి చూపెట్టా సెన్సరీ బోన్ అంటే స్ట్రక్చరల్ ఇదేనదే ఇదేనా కష్టాలు ఫ్యూచర్ అంటారు Axial skeleton అంటే స్కల్ వర్టిబ్రల్ రెడ్యూస్ అపెండిక్యులర్ షేప్ ఆఫ్ ఏంటంటే అపెండిక్యులర్ షేప్ ఆఫ్ ది లాంగ్ షార్ట్ ఫ్లాట్ ఇర్రెగ్యులర్ టైప్స్ ఆఫ్ లాంగ్ టైప్ కళ్ళు మినిచర్ ఫ్లాట్ వన్స్ స్కల్ రిచ్ స్టెర్నమ్ ఇర్రెగ్యులర్లో స్పేస్ ఆఫ్ స్కల్ వర్టిబ్రల్ బోన్ పెరిమాటిక్ బోన్స్ ఎయిర్ బోన్స్ క్వార్టర్ ఎథమాయిడ్ స్పినాయిడ్ సిస్మాయిడ్ బోన్స్ present in the temples. They form seed-like cylindrical subject to action of petal form rhizodus axillary bone and structure of warmy bones. They are axillary bones.
बेस्ट भी दे सक रहा है నేనైతే 11 నుండి 12 దాకా అన్నట్టుగా అనుకుంటాను. నువ్వు అనుకుంటాడు వాళ్ళు పెట్టేది నువ్వు ఇప్పుడు నీకు చూసుకోవాలి. చూడలేదురా, అదే ఎనాటమీ చూడాలని ఉందని చెప్తున్నా. ఎనాటమీ ఉందని తెలుసు. అసలు ఎందుకు చూడలేను సరిగ్గా చూడలేదు అది అది. ఇర్రెగ్యులర్ సరిగ్గా చూడలే. ఎనాటమీ నువ్వు సరిగ్గా చూడకుండా ఉన్న దగ్గర దిగుతున్నావు ఏంది డీకాడ కాదురా, నేను 12 నుండి అదే 11 to 12 అనుకున్నా చెప్తున్నా అంతే. మధ్యలో ఈ గంట ఏం చేస్తావు ఆడగ దిగుతావు ఈ గంట ఆడుదంగా షార్ట్ పిలిచాడు ఎవరు వస్తారు వాళ్ళు అనుకుంటాను నేను. అనుకోకూడదు ఫస్ట్ మెసేజ్ నేను చూడాలి చూడలేదురా బాబు, చూడలేదు. చూసానులే, నార్మల్గా చూసి వెంటనే మరి బ్యాక్ వచ్చాను. చూసావు కానీ నీకేంటంటే బైక్ ఎంట్రీ ఫస్ట్ ఉందని తెలుసు, అదే తర్వాత ఎనాటమీ ఉందని టాపర్ తెలుసు. కదా అలా చూస్తే ఎలా ఇబ్బంది అరే తర్వాత ఎనాటమీ అరే నువ్వు టాపర్ మాట్లాడుతుంటా క్యాలీలోనూ కాల్ చేస్తున్నా అంటే డిఎంఎస్లో చేయడంలో తప్పలేదు. మా వాళ్ళు నలుగురు కాల్ చేస్తారు అబ్బాయిలో నలుగురు మన వినబడదురా, వాళ్ళు వినబడదు. రే వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమన్నా వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమన్నా సందీప్ వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమన్నా వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమనరా అల్తాఫ్ వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమనరా వెనకాల వాళ్ళని చిన్నగా మాట్లాడుకోమను మెల్లగా మాట్లాడుకో, మెల్లగా. నెక్స్ట్ మంత్ ఈసారి నెక్స్ట్ మంత్ సెలవులు లేవా? లేవా? మొన్న ఏం చెప్పారు కదా, సమస్యలు లేవా? Thank you.